ఏమై ఉండే అవకాశం ఉంది? పిసిసి ప్రెసిడెంటా? ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పినా కదా, మంత్రి పదవి ఏమైనా వస్తుంది ఆయనకి? ఇప్పుడు నా కళ్ళకి కనబడేటి 3 ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పదవి రావాలంటే ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీలు అయితే బహుశా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ముందు మంత్రి పదవి ఇచ్చి కూడా తర్వాత చేయొచ్చు, 6 months తర్వాత ఇవ్వచ్చు. కాకపోతే 1.5 year గ్యాప్ ఉంది కదా, అంటే గ్యాప్ 1.5 year ఇవ్వచ్చు. ఇప్పుడు పార్టీ 100% దయాకర్ అన్నని సముచిత స్థానంలో కూర్చోబెడుతుందనే ఒక నమ్మకం నాకుంది. నెల లోపటిని దయాకర్ అన్నకు ఒక మంచి పదవి వస్తుందని, మంచి పదవిలో దయాకర్ అని ఉంటాడనే నమ్మకం నాకుంది. దానికి నా వంతు పాత్రగా కేవలం నేను ఒక ఎమ్మెల్సీని కాదు, ఇంకా నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని లెక్క, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుని లెక్క నేను ఉన్నా. సో అటువంటి వ్యక్తి మా అందరినీ కూడా గైడ్ చేసి ఒక సముచిత స్థానంలో ఉండాలని చెప్పని బల్మూరి వెంకట్ నా గలాన్ని ఎక్కడ వినిపించాలని వినిపిస్తా, ఎక్కడ నేను గట్టిగా మాట్లాడాలి అక్కడ మాట్లాడతా. నేను గట్టిగా ఎక్కడ మాట్లాడుతున్నా ఏ పదవి వస్తుందని చెప్పని పార్టీ ఇంటర్నల్ విషయాలను నేను బయట వ్యక్తం చేయలేదు. కానీ మీకు ఎమ్మెల్సీగా మీ పేరుని అనౌన్స్ చేసిన తర్వాత మీరు అద్దంకి దయాకర్ని కలిసారు వెళ్ళి? ఇప్పుడు ఇదే చెప్తున్నా కదా, మా అన్నతమ్ములకి మధ్యలో ఓదార్చడానికి కలిసారా? అదే చెప్తున్నా, మా అన్నతమ్ము దయాకర్ అన్నని నేను నా సొంత అన్న లెక్క భావిస్తా. మా అన్నతమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి వెంకట్ రాలేదని చెప్పి మా అన్నకి ఎవరైనా ఎక్కిస్తారని చెప్పనే ఉద్దేశంతో మా అన్నింటికి నేను పోయినా, అదే మాట చెప్పిన. అన్న నాకు చెప్పిండు, తమ్ముడు అట్లా ఏమనుకోకని చెప్పి నేను మా అన్నకి చెప్పిన, అన్న కలిసి పనిచేద్దామన్నా గైడ్ చేయమని చెప్పి. ఎందుకంటే దయాకర్ అన్న ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సో వారి ఇన్పుట్స్ రేపు పొద్దున మండలిలో బల్మూరి వెంకట్ రేపు పొద్దున ఇంకొకళ్ళ ముందు అంటే నాకు ఏదైనా అవగాహన లేక ఏదైనా సిస్టమ్ లేదని తప్పు జరగొద్దనే ఉద్దేశంతో దయాకర్ అన్న దగ్గర అన్న నీ ఇన్పుట్స్ కావాలని చెప్పి నేను పోయి కలవడం జరిగింది. సో దాన్ని ఏదైతే మంచి కోణంలో చూడడం పోయి దయాకర్ అన్న ఓదార్చనీకి పోయినామని చెప్పని ఇద్దరి మధ్యలో కొట్లాడ పెట్టేటోళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కానీ ఏంటి ఇప్పటిదాకా అద్దంకి దయాకర్కు పదవి రాకపోవడానికి కారణం ఏమన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఏమైనా ఉండే అవకాశం ఉందా? అన్న ఇక్కడ కూడా పార్టీలో మేమంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లెక్క ఉన్నాము. దీన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఏదైతే ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పాపం తుంగతుర్తిలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ అన్నని తప్పుదోవలో ఓట్ల లెక్కింపులో తారుమారు చేసి దయాకర్ అన్నని ఓడించిన వాళ్ళు ఇలా దయాకర్ అన్నకి అన్యాయం జరిగిందని మాట్లాడుతారు. అసలు దయాకర్ అన్నని ఏదైతే సంబంధించి వారి పరిస్థితిని క్రియేట్ చేసిందే వాళ్ళు. అసొంటోళ్ళు ఏంటంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి మీడియాలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తే దయాకర్ అన్న ఎక్కడన్నా స్లిప్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పరిధిలో ఉన్న ఒక ఛానల్లో ప్రచారం చేసి ప్రజల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేద్దామని చెప్పి చేస్తున్న కార్యక్రమం తప్ప 100% దయాకర్ అన్నకు సముచిత స్థానం దక్కుతుంది.